రావే ఎప్పుడు నుంచి నువ్వు పతివ్రతవయ్యా? నీ అమ్మ కన్నా గొప్పదానేవా నువ్వు? తను విభచారి, నువ్వు విభచారివేనే. అది తెలుసుకునే నువ్వు ఏమీ పీకలేవు. ఎందుకు చేస్తున్నా, ఎవరు చంపుతున్నారా ఏమీ తెలియకుండా ఊరికే థ్యాంక్స్ చెప్పి నిన్ను మర్చిపోలేను. సారీ, నీకు జరిగిన అన్ని కష్టాలకి. కొన్ని విషయాలు జీవితంలో మర్చిపోవాలి. వెళ్ళండి. ఇక్కడంతా క్లియర్ అయిపోయిందిరా. సూపర్. నువ్వెక్కడున్నావు? ఇప్పుడే బోర్డర్ దాటాను. అయితే ధైర్యంగా వెళ్ళు. మన బొబ్బులి పులి ఎక్కడా? ఆయన వెళ్ళిపోయారు. సరే అయితే ఊరికెళ్ళి కాల్ చేయరా. ఓకే.
వ్యతిరేక శక్తుల అభిప్రాయం అన్న, ప్రకారం ఒక lights. రాష్ట్రంలో కలవరం జరిగే అవకాశం ఉండబట్టి పార్టీకి ఈ వదంతులకి ఎటువంటి సంబంధం లేదని పార్టీ తరపున తెలియజేసుకున్నారు. కానీ ఈ సంఘటనకి ప్రభుత్వం సమాధానం చెప్పాలంటున్నారు. సంచలనం సృష్టించిన జస్టీ కేసులో విడుదలైన స్టీఫన్ ని ఇప్పుడు దారుణంగా ఎవరో హత్య చేశారు. వైజాగ్ పక్కన మారుమూల ఒక గ్రామంలో పిచ్చి కుక్కలు అతని శవాన్ని పీక్కు తింటున్న స్థితిలో పోలీస్ వాళ్లు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. వేరే ఏ సమాచారం పోలీసులకి తెలియలేదు. హైదరాబాద్ పోలీస్ వైజాగ్ కి చేరుకున్నట్టు సమాచారం అందింది. స్టీఫెన్ కి వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేద్దామనుకున్నారు జస్లీ తల్లిదండ్రులు. జస్లీ నాన్నగారు మన కోసం లైవ్ లో ఉన్నారు. దేవుడు ఉన్నాడనే నమ్మకం కలిగింది. ఆ దేవుడే శిక్షించాడు. అది కాదు సార్, ఈ కోర్టు ఆర్డర్ గురించి మీరేమనుకుంటున్నారు? హలో, నిజం చెప్పండి, అసలు మీరెవరు? ఏమైంది? నేను ఇప్పుడు టీవీలో చూశాను ఆ అమ్మాయి కన్న తండ్రిని. అసలు మీరు ఎవరు? ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది? ఆ పిల్ల నాకేం కాదు. అలాంటి న్యూస్ వినాలనేగా మనమందరూ కలకన్నాం. వాడు చావాలని అందరూ కోరుకున్నట్టు మనం చేశాం, అంతే. చట్టం నుంచి వాడు తప్పించుకోవచ్చు, కానీ దేవుడి నుంచి కాదు. చేసిన పాపానికి శిక్ష అయితే. టేక్ కేర్. నాకిప్పటికీ అర్థం కాలేదు సార్కి దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటని. కాకినాడలో ఉన్న అమ్మాయికి మలేషియాలో నాన్న ఉంటాడా? దేనికైనా లింక్ ఉండాలి కదరా. మనుషులు ఎప్పుడు దేవుడు అవుతారు, దెయ్యం అవుతారని ఎవరికి తెలీదు. ముఖ్యంగా ఒకరు కావాలనుకున్నప్పుడు. ఒకటి, ఆయన నీకు పూర్తిగా చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే అవి అబద్ధాలే. సుపారీలు తీసుకుని హత్యలు చేసేవారైతే నాకు అవసరం లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ లోకంలో మిగతా వాళ్ళకి సాయం చేయాలి అన్న మనసున్న మనిషి కోసమే. ఎరా మావా, ఇప్పుడు నీకు ఇక్కడ నొప్పి పడుతుందా? రేయ్, అలా పట్టుకుని వాడు మడ మళ్ళీ విరగొట్టుకో. వద్దు, నువ్వు కామ్గా కూర్చో. బావా, ఈరోజు ఏమన్నా డ్రై డేనా? ఒక్క అమ్మాయి కూడా కనపడడం లేదు. ఒక బుట్ట బొమ్మ కూడా లేదే. అమ్మాయి అమ్మాయి అంటుంటే నాకు ఆంధ్రాక్సే గుర్తుకొస్తుందిరా మావా. రే, ఆంధ్రాక్స్ కదరా. కరెక్ట్. సరే బావా, ఈ పాటికి అతను ఎక్కడ ఉండి ఉంటాడు? ఆకాశంలోనా?